హైదరాబాద్ బంజారాహిల్స్ పెద్దమ్మ గుడి సంఘటన తర్వాత ప్రభుత్వం ఆలోచనలో పడ్డట్టు తెలిసింది. నిన్నటికి నిన్న ఏదైతే హిందూ సంఘాలు కానీ అటు బీజేపీ బజరంగ దళ్ విహెచ్పి మొత్తం హిందూ సంఘాలు పెద్ద ఎత్తున బంజారాహిల్స్ గుడి కూల్చివేత సంఘటనకు సంబంధించి పెద్ద ఎత్తున నిన్న అక్కడ ధర్నాలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. సో నిన్న ఏదైతే కార్యకర్తలు చేసిందో దానికి సంబంధించి పోలీసులందరినీ ఒక్కొక్కరిని ఐడెంటిఫై చేస్తూ వాళ్ళ మీద కేసులు కూడా ఫైల్ చేస్తున్నారని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. సో మీరు ఎన్ని కేసులు పెట్టినా మేము వెనకడుగు వేసే ప్రసక్తి లేదు, ఖచ్చితంగా అక్కడ గుడి కట్టే వరకు మేము ఊరుకునేది లేదని చెప్పేసి చెప్తున్నారు. మరో పక్కన స్థానికులు చెప్తున్న ప్రకారం అక్కడ ఏదైతే కాలనీ ఉందో ఆ కాలనీ వాళ్ళందరూ ఆ జాగాను కొద్దిగా ఆక్రమించుకుంటూ వెళ్తున్నారు. సో స్థానికులు ఫస్ట్ ఈ అంశాన్ని లేవనెత్తారు. సో తర్వాత హిందూ సంఘాలన్నీ ఆ గుడి కూల్చివేసిన తర్వాత అక్కడ అమ్మవారి విగ్రహాన్ని వేరే చోటుకు తరలించడం, ఆ ఎంఆర్ఓ మీద అక్కడ లోకల్ స్థానికులు కానీ మండిపడడం, తర్వాత హిందూ సంఘాలను ఎంటర్ అయ్యాయి. హిందూ సంఘాలను ఎంటర్ అయిన తర్వాత నిన్న పెద్ద ఎత్తున దాదాపు మొత్తం రణరంగం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. చాలా పెద్ద ఎత్తున హిందూ సంఘాలు కానీ హిందూ బంధువులు మొత్తం అక్కడికి వచ్చి ధర్నా చేయడంతో పోలీసులు కూడా పెద్ద ఎత్తున లాఠీచార్జ్ చేశారు. చాలామంది బోనాలు తీసుకొచ్చిన వాళ్ళు కూడా బోనాలు కూడా కింద పడ్డాయి. సో అమ్మవారి మొన్నటికి మొన్న ఏదైతే మనం ఆషాఢ మాస బోనాలు కంప్లీట్ చేసుకోక ముందుకే మళ్ళీ ఇక్కడ దాదాపు అమ్మవారు అంటే హైదరాబాద్ ప్రజలకు చాలా సెంటిమెంటు. సో గుడి కూల్చివేత సంఘటనకు సంబంధించి మాత్రం ప్రభుత్వం చాలా సీరియస్గా ఉందని చెప్పేసి డ్యామేజ్ కంట్రోల్లో చేసుకునే పద్ధతి కూడా అంటే డ్యామేజ్ కంట్రోల్లో కూడా చేసుకోవాలని చెప్పేసి ప్రయత్నిస్తుంది. మరో పక్కన హైదరాబాద్ మేయరు ఖైరతాబాద్ ఎమ్మెల్యే అది బంజారాహిల్స్ ప్రాంతం ఖైరతాబాద్ నియోజకవర్గానికి సంబంధించింది. సో ఇప్పటికే ఖైరతాబాద్ ఎమ్మెల్యే కానీ ఇటు మేయర్ డివిజన్కి సంబంధించిన ఇష్యూ. సో మేయర్ కావాలని కొందరు రాద్ధాంతం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇది ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి మళ్ళీ గుడి అక్కడ నిర్మించే వరకు నేను కూడా సహకరిస్తానని చెప్పేసి మేయర్ గతంలోనే ప్రకటించింది. బట్ నిన్న జరిగిన రచ్చంతా చూసి మళ్ళీ ఇంకా గవర్నమెంట్కు చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి ఆ గవర్నమెంట్ కూడా ఒకంతు ఇప్పటికే హైదరాబాద్ కలెక్టర్ కూడా ఆదేశించినట్టు తెలుస్తుంది. మరో పక్కన హిందూ సంఘాలు కూడా 48 గంటలు డెడ్ లైన్ అయితే విధించాయి. సో ఈరోజు కొంత ప్రశాంతంగా ఉంది, బట్ పోలీస్ ఫోర్స్ మాత్రం చాలా పెద్ద ఎత్తున ఉంది. సో నిన్నెవరైతే పాల్గొన్నారో అక్కడ హిందూ సంఘాలకు సంబంధించిన చాలామంది యూత్ను కూడా పోలీసులు లాఠీచార్జ్ చేసి వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి ఏదైతే నిన్న మీడియా కవరేజ్లో వచ్చిన ఫుటేజ్ ఆధారంగా ఒక్కొక్కరిని పోలీసులు ఐడెంటిఫై చేసి వాళ్ళకి కాల్స్ చేస్తున్నారు. సో చాలామంది మీద కేసులు కూడా బుక్ చేస్తున్నారు. మరో పక్కన బీజేపీ నేత లంకల దీపక్ రెడ్డి కూడా స్వయాన హైదరాబాద్ సిపి ఫోన్ చేశాడని చెప్పేసి లంకల దీపక్ రెడ్డి కూడా చెప్తున్న పరిస్థితి. కేసులకు ఎట్టి పరిస్థితుల్లో భయపడేది లేదు, మళ్ళీ గుడి కట్టే వరకు ప్రభుత్వం ఏదైతే ఆ గుడి మొత్తం నిర్మించేంత వరకు మేము ఖచ్చితంగా ఊరుకునేది లేదని చెప్పేసి చెప్తున్న నేపథ్యంలో హైదరాబాద్ ఏదైతే ఇప్పుడు ఇది కమ్యూనల్ రైట్స్ కూడా ఏంటంటే నిన్న కొందరు అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా చర్చిలకు మసీదుల జోలికి వెళ్తారా, ఓన్లీ మా గుడిల జోలికే ఎందుకు వస్తారని చెప్పేసి కూడా చాలా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్న పరిస్థితి. మరో పక్కన ఇట్లాగే పోతే చాలా వరకు గొడవలయ్యే అవకాశం ఉంది. సో ప్రభుత్వం కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకుంది. డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా దానికి గుడికి సంబంధించి మేయర్ కూడా ఆల్రెడీ ఇప్పటికే స్టేట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో త్వరలోనే అంటే రేపు ఇప్పటికే హిందూ సంఘాలు ఆల్రెడీ 48 గంటల డెడ్ లైన్ విధించాయి. సో ఇదంతా మళ్ళీ ఎక్కువ కాకముందుకే ప్రభుత్వం త్వరితగతిన దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం కూడా ఒక ఆలోచనకు వచ్చినట్టు తెలిసింది. ఏదైనప్పటికీ మొత్తం హిందూ సంఘాలు చేసిన దానికైతే ఆ ప్రభుత్వం దిగొచ్చిందని చెప్పుకోవచ్చు. మరో పక్కన హిందూ సంఘాలు కూడా మొత్తం గుడి కట్టేంత వరకు ఖచ్చితంగా ఊరుకోనిది లేదని చెప్పేసి హిందూ సంఘాలు మండిపడుతున్న నేపథ్యంలో నిన్న చాలా వరకు చాలా ఏదైతే బజరంగ దళ్ అనుకోవచ్చు, విహెచ్పి, బీజేపీ ఇట్లా చాలామంది హిందువులందరూ చాలా పెద్ద ఎత్తున అక్కడికి వచ్చి ధర్నాలు చేయడం, తర్వాత పోలీసులు లాఠీచార్జ్ చేయడం, ఒక యుద్ధాన్ని తలపించే విధంగా మొత్తం అక్కడ అయితే రచ్చ జరిగింది. సో దానికి సంబంధించి బీజేపీ ఇటు బండి సంజయ్, మరో పక్కన బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే గోషామాల్ ఈరోజు అక్కడికి వస్తున్నాడన్న నేపథ్యంలో ఎక్కడికక్కడి హౌస్ అరెస్టులు కూడా చేస్తున్నారు. సో బీజేపీ ఎమ్మెల్యే ఏదైతే గోషామాల్ ఎమ్మెల్యే ఉన్నారో రాజాసింగ్ కూడా ఇప్పటికే పోలీసుల నిన్న జరిగిన లాఠీచార్జ్ను కూడా తీవ్రంగా ఖండించాడు. సో మా హిందువుల జోలికే వస్తారా అని చెప్పేసి గోషామాల్ ఎమ్మెల్యే కూడా ప్రశ్నించిన పరిస్థితి. ఎక్కడికక్కడ అరెస్టులు అయితే ఈరోజు కూడా హౌస్ అరెస్టులు అయితే కంటిన్యూ చేస్తున్నారు. సో మళ్ళీ ఒకవేళ అందరూ అక్కడికి వస్తే ఘర్షణలు చెలరేగే అవకాశం ఉంది. ఎందుకంటే నిన్ననే దాదాపు చాలా పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది, పోలీసులు కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి వచ్చింది. సో దాదాపు అందుకే పోలీసులు లాఠీచార్జ్ కూడా చేయడం జరిగింది. సో మళ్ళీ ఈ లాఠీచార్జ్ లేకపోతే మళ్ళీ అక్కడికి అందరూ వస్తే మళ్ళీ గుమిగొడితే మళ్ళీ ఇంకేదైనా ఘర్షణలు జరుగుతాయన్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా డ్యామేజ్ కంట్రోల్ చేసుకునే విధంగా అయితే ఇప్పటికే నెక్స్ట్ జూబ్లీ హిల్స్లో ఎన్నికలు కూడా ఉన్న నేపథ్యంలో మళ్ళీ ఇదంతా బీజేపీకి ప్లస్ అవుతుంది అనేది కూడా కాంగ్రెస్ పార్టీ
అటు ప్రభుత్వం కానీ ఒక ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తుంది. సో బీజేపీ దీన్ని ఓన్ చేసుకుని ఎన్నికల్లో లబ్ధి పొందాలని చెప్పేసి చూస్తుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఆలోచిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఒక మెట్టు దిగి ఖచ్చితంగా ఆడ గుడి కట్టాలనే నిర్ణయానికి కూడా ప్రభుత్వం వచ్చినట్టయితే మనకు తెలుస్తుంది. మరో పక్కన కేసులో సంగతి చూస్తుంటే నిన్న ఎవరైతే పాల్గొన్న వాళ్ళందరి మీద యువకులు చాలామంది పాల్గొన్నారు. అటు హిందూ సంఘాలు కానీ లేకపోతే బీజేపీ కార్యకర్తలు కూడా స్వయంగా పోలీసులు ఫోన్ చేసి మీ మీద కేసులు బుక్ చేస్తున్నామని చెప్పేసి పోలీసులే స్వయంగా చెప్పడంతో సో కేసులకు భయపడేది లేదు, ఎన్ని కేసులు పెట్టుకున్నా మంచిదని చెప్పేసి కూడా వాళ్ళు కూడా అంతే రీతిన సమాధానం చెప్తున్నట్టు మనకు సమాచారం అందుతుంది. ఓవరాల్గా చూస్తుంటే బంజారాహిల్స్ పెద్దమ్మ గుడి సంఘటన ఇంకా కొద్ది కాలం నడుస్తుందా, లేకపోతే ఒకవేళ గవర్నమెంట్ దిగొచ్చి నిజంగా ఏదైతే హిందూ సంఘాలు చేసిన ఈ ధర్నా కానీ లేకపోతే ఈ ప్రోగ్రామ్స్ కానీ ఒకవేళ ప్రభుత్వం దిగొచ్చి వెంటనే గుడి కడుతుందా అనేది కాలమే సమాధానం చెప్పాలి.